లంచం. యుగ యుగానికి మనిషి మారుతూ వచ్చాడు. ఈ యుగంలో మారిన మనిషిని శాసిస్తున్నది ఆశ, స్వార్థం. ఇలా ఎన్ని రకాలుగా మారినా చివరికి మనిషికి డబ్బే సర్వస్వమైంది. వీటన్నిటిలోంచి పుట్టినదే లంచం. ధనమేర అన్నిటికీ మూలమన్నట్టు ఈ జీవనగమంలో మన గుండె కూడా లబ్ డబ్ అని కొట్టుకోవడం మానేసి లబ్ డబ్బు అని కొట్టుకోవడం స్టార్ట్ చేసింది. వెన్ ఐ వాజ్ బోర్న్ మా అమ్మ నాన్న చాలా సంతోషించారు. నేను ఒకడిని భూమి మీద పుట్టానని బర్త్ సర్టిఫికేట్ కావాలన్నారు. దానికోసం మా నాన్న ఒకరికి 100 రూపాయలు ఇచ్చారు. దాన్నే లంచం అంటారని నాకు అప్పటికి తెలియదు. అప్పుడు నా 10th రిజల్ట్స్ వచ్చాయి. సర్టిఫికేట్ కూడా నా చేతికి వచ్చింది. కానీ అందులో నా పేరు తప్పుగా పడింది. దానికి మా నాన్న నన్ను ఒక చోటికి తీసుకెళ్లారు. టెన్త్ డిస్టింక్షన్ వచ్చినప్పుడు కూడా మా నాన్న ఒక సైకిల్ అడిగినా కొనిపెట్టలేదు. కానీ ఒక చిన్న నేమ్ కరెక్షన్ కోసం ఆఫీసర్కి కరప్షన్ ఇచ్చాడు. అప్పుడు నాకు అర్థమైంది ఒక్కటే, ఈ గవర్నమెంట్ నుంచి ఏ పని జరగాలన్నా దానికి డబ్బులు ఇవ్వాలని. లంచం 6 దశాబ్దాలుగా మన దేశాన్ని పట్టి పీడిస్తున్న రోగం. మలేరియా, కలరా, టైఫాయిడ్, ప్లేగ్ లాంటి ఎన్నో రోగాలకు సైతం మందులు కనిపెట్టాం. కానీ లంచం అనే ఈ రోగానికి మాత్రం ఇంతవరకు ఏ మందు కనిపెట్టలేకపోయాం. వెన్ ఐ వెంట్ ఫర్ మై డ్రైవింగ్ లైసెన్స్, నాకున్న 3 years ఎక్స్పీరియన్స్ ఉపయోగించి బైక్ డ్రైవ్ చేశాను. నాకు తెలిసిన బాగానే డ్రైవ్ చేశాను. భారత రాజ్యాంగం ప్రకారం నా డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వాలి. కానీ నా ఎల్ఎల్ఆర్ రిజెక్ట్ అయింది. నాలాగే ఇంకా కొంతమంది రిజెక్ట్ అయింది. నేను చేసిన తప్పే వాళ్ళు చేశారు, లంచం ఇవ్వకపోవడం. వెంటనే మా నాన్న చేసింది గుర్తుకొచ్చింది. మా నాన్నని ఫాలో అయ్యాను. ఆటోమేటిక్గా నా డ్రైవింగ్ లైసెన్స్ నా చేతికి వచ్చింది. ఈ లంచం వాలిపోయే పొద్దులా మొదలై అమావాస్య రాత్రిలా తన కారు చీకట్లతో మన దేశాన్ని మింగేస్తుంది. నా చదువు ముగిసింది. అందరిలాగా ప్రైవేట్ జాబ్కి కాకుండా గవర్నమెంట్ జాబ్కి అప్లై చేశాను. టెస్ట్లు, ఇంటర్వ్యూలు అన్నీ క్లియర్ చేశాను. కానీ క్లియర్ చేసిన టెస్ట్ ఇంకొకటి ఉంది. నా ఎలిజిబిలిటీ ప్రూవ్ చేసుకోవడానికి నా ఫైల్ ఇచ్చాను. వాడికి కావాల్సిన సర్టిఫికేట్ పేపర్స్ కాదు, ఆర్బీఐ ప్రింట్ చేసిన పేపర్స్. ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ ఇంకొక గవర్నమెంట్ ఎంప్లాయ్ దగ్గర పని జరగాలంటే లంచం ఇవ్వాలి. అలాగే వాడికి వీడి దగ్గర పని జరగాలన్నా లంచం ఇవ్వాలి. ఇలా మనలో మనమే ఒకరినొకరు దోచుకుంటున్నాం. ఆఫ్టర్ మై రిటైర్మెంట్ గవర్నమెంట్ నుంచి రావాల్సిన పెన్షన్ కోసం వచ్చాను. ఇలా రావడం నాకు కొత్తేమీ కాదు. ఎన్నిసార్లు వచ్చినా ఈ పేపర్ లేదు, ఆ పేపర్ లేదు అని వెనక్కి పంపారు. కానీ నేను వాడికి ఇవ్వాల్సిన లంచం మర్చాను. ఈ దేశంలో పుట్టినందుకు గర్వపడుతున్నాను. కానీ ఇలాంటి మనుషుల మధ్య బ్రతుకుతున్నందుకు సిగ్గుపడుతున్నాను. ఇలాగే లంచం అనేది మనుగడ సాగిస్తే మన దేశ పురోగతి దిశలెరుగని గమనానికి చేరుకుంటుంది. కరప్షన్ లేని ఇండియాని చూడాలన్న ఆశనే శ్వాసగా చేసుకున్న అలాంటి వాళ్ళు ఇంకెందరో బ్రతుకుతున్నారు. కానీ అది ఇంకా తెల్లవారని రేలానే మిగిలింది. మనకు తెలిసి మనలో మనమే దోచుకుంటున్నాం. మనకి తెలియకుండానే మన నేతలు మనల్ని దోచుకుంటున్నారు. ఈ దోచుకోవడం అనేది ఏ రేంజ్కి వెళ్ళిందంటే, ఒకప్పుడు లక్షల్లో మొదలైన స్కాములు ఇప్పుడు 1000 కోట్ల స్కాములు జరిగే స్థాయికి ఎదిగింది. ఒకప్పుడు కొన్ని లక్షల స్కాములకే మంత్రులు తమ పదవులకు రాజీనామా చేసినా, మరి ఇప్పుడు ఇన్ని 1000 కోట్ల స్కాములు జరుగుతున్నా దోషులకు సరైన శిక్ష పడట్లేదు. దానికి కారణం ఎవరు? గవర్నమెంట్ అనుకోవాలా, లేక మనలో నిర్లక్ష్యం అనుకోవాలా? ఈ పరిస్థితి మారాలంటే గవర్నమెంట్ మారితే సరిపోదు. ప్రతి మనిషిలోనూ తనకు తాను మారితేనే ఈ దేశంలో, ఈ సిస్టంలో మార్పు వస్తుంది. ఒకవేళ మన డబ్బు మన దేశానికి తిరిగి వస్తే జరిగే మార్పులు ఎలా ఉంటాయో మీరే చూడండి. ఇది చూసిన తర్వాత అందరూ మారతారు అనుకోవట్లేదు.
ఏ ఒక్కరిలోనైనా మారాలి అనే చిన్న ఆలోచన వచ్చినా మా ఈ ప్రయత్నం సక్సెస్ అయినట్లే.